ఉన్నప్పుడే ఫోటోలు తీసుకున్నారు, అన్ని తీసుకున్నారు, డబ్బులు ఇచ్చినాం, 5 lakhs రూపీస్ ఇచ్చాను. నా ఓన్ ల్యాండ్ అమ్ముకొని కూడా ఇచ్చాను. లేదు బాబు అయిపోతుంది, డబ్బులు అక్కడ పెట్టేళ్ళు బాబు, ఎంతో నమ్మకంగా మాట్లాడారు. మరి దాని రెస్పాన్స్ ఏది? ఇప్పుడు కిరాయిలు కట్టలేకపోతున్నా, దానికి ఇంట్రెస్ట్ కానీ పెరిగిపోతుంది. నా ఉన్న స్థలం పోయింది, నాకు ఇల్లు లేదు, ఏం లేదు. నమ్మకంగా నాకు కట్టిస్తారు, ఇస్తారు. వారం రోజులు బాబును దిగిపోవాలా, చేయాలా, ఎన్నో విధంగా అప్పచెప్పారు. నమ్మకంగా నమ్మినాము. కానీ నమ్మినందుకు ఇంత ద్రోహం చేస్తారని అనుకోలేదు. ఈ సంవత్సరం 4 సంవత్సరాలు దిగజారిపోయినాం. మనం తిరిగి మాకు చెప్పలేకపోతున్నాం. అలా తండ్రి గారు దీవంతులు అయ్యారు, తర్వాత కూతురు అయ్యారు. మరి దీని బాధ్యులు ఎవరు తీసుకుంటారు? మా డబ్బుల గురించి వీళ్ళు ఏం పట్టించుకుంటలేరు. రేపురా మాపురా అనుకుంటా దీనికి కొందరికి డబ్బులు ఇస్తున్నారు, ఫోన్లలో మాట్లాడుకుంటున్నారు. మరి తెలియని వాళ్ళు ఎట్లా మాట్లాడగలరు? దీనికి సమాధానం ఏంటి? మాకు తగిన న్యాయం చేయాలని ఎన్నో విధాలుగా ప్రయత్నం చేసినాము. లేదా ఇప్పుడు బాబు మళ్ళీరా అని తిప్పుతున్నారు. ఇది ఎలా రోజులు గడిచినా కూడా మీకు ఏమని చెప్పింది? ఇల్లు శాంక్షన్ అయిపోయింది బాబు, మీ పేరు మీద అలౌడ్ అయిపోయింది, మీరు దిగొచ్చు బాబు, తలాలు ఇచ్చేస్తారు, మా వాళ్ళు వస్తారు, మాట్లాడతారు. 4 లక్షల రూపాయలు కాదు బాబు, 5 లక్షలు ఇచ్చిన మేడం. ఫస్ట్ 4 అన్నారు, తర్వాత 5 అన్నారు. రాసుకోవాలి అవన్నీ ఏం వద్దంటున్నారు. లేదు బాబు మాకు పబ్లిసిటీ చేసుకోవద్దు, మేము లోన్ అని మీకు పిలిచి ఇచ్చేస్తాము. మాకు కోటా ఉంటుంది, ఎమ్మెల్యే కోటాలో, దాంట్లో ఇచ్చేస్తాము. దీన్ని వరి కావద్దు, పబ్లిసిటీ చేసుకోవద్దు, చేసుకుంటే ఏదన్నా మీకు జరుగుతుంది. వీళ్ళు లాస్ట్ ఇయర్ గారు చెప్పారు డబుల్ బెడ్రూమ్ ఆర్ఎల్పీ లేదా ఇస్తామని చెప్పారు. ఎమ్మెల్యే కోటాలో ఆల్రెడీ మాకు ఉన్నాయి బాబు, వేల మంది మాటలు నమ్మొద్దు, మీరు మోసపోవద్దు, మీకు డబ్బులు ఎక్కడ పోవు, మీకు డబ్బులు అంటే డబ్బులు ఇస్తాము, ఇల్లంటే ఇల్లు ఇస్తాము, మీ ఇంట్లోకి ఆలోచించుకొని చెప్పండి అన్నారు. ఇంతవరకు 4 సంవత్సరాలు అయింది. ప్రొఫైల్ ఉన్నదా, ఫోటోలు తీయొద్దు అన్నారు, ఇచ్చిన ప్రూఫ్ తీయొద్దు అన్నారు. క్యాష్ ఇచ్చాను, అన్ని క్యాష్ ఇచ్చాను, డెనామినేషన్ ఏమేమి నోట్స్ ఉన్నాయి కూడా రాసి ఇచ్చాను. ఆ డేట్ ఎప్పటి వరకు గన్మ్యాన్ ఎమ్మడి ఉన్నాడు బాబు, మాట్లాడిన తర్వాత ఇప్పుడు ప్రూఫ్లు వద్దన్నారు, వీడియోలు తీయొద్దు అన్నారు, సిగ్నేచర్లు వద్దన్నారు. డినామినేషన్ బాబు ఏమేమి నోట్స్ ఉన్నారో రాసుకున్నారు. డినామినేషన్ ఆ డేటు ఎప్పుడు అడ్వాన్స్ ఇచ్చారు, 1 lakh ఎప్పుడు ఇచ్చారు, 4 lakhs బ్యాలెన్స్ ఎప్పుడు ఇచ్చారు, ఇవన్నీ రాసుకున్నారు. మరి దాని ప్రూఫ్ కూడా అడిగినా కూడా ఇప్పుడు నాన్నగారు చనిపోయారు. నాన్నగారు చనిపోయినాక 1 year లో కూతురు చనిపోయింది. ఈ డబ్బులకు బాధ్యులు ఎవరు? మా పరిస్థితి ఏంది? డబ్బులకు ఇంట్రెస్ట్ తెచ్చి కట్టాలా? ఉన్న స్థలం అమ్ముకొని ఇక్కడ డబ్బులు కట్టినాం. మరి దీని పరిస్థితి ఏంటి? ఆయన బిడ్డలు మాకు మంచి చేస్తారా అనుకున్నాం, కానీ వాళ్ళు మాకు మాత్రం ఏం మంచిగా చేస్తలేరు. ఇంకా ఉల్టా మాకు పైసలు ఏడికి ఇష్టమని చెప్తున్నారు. 1,46,00,000 రూపాయలు మొత్తం అన్న 30 మంది దాకా ఉన్నారు అన్న. ఇవాళ ఇప్పుడు కొంతమంది వచ్చారు, ఇంకా వస్తున్నారు. మా పైసలు మొత్తం పైసలు మాకు కావాలన్నా. మా డిమాండ్ ఒకటే, మారేడుపల్లి మట్పట్టు అని చెప్పినాం కదా, మొత్తం మారేడుపల్లి మట్పట్టు 2 కూడా. రాజురా, ఎందుకంటే పైసలు ఇచ్చేందుకుంటారా?